ఏం మిత్రమా, నేను వీడియో పంపించినది ఎలా ఉంది? జీవితంలో డబ్బులు సంపాదించడం కాదు, మంచితనం సంపాదించండి అనే వీడియో. ఎందుకు ఆ మాట అన్నానంటే, జీవితంలో డబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదు మిత్రమా. మంచితనము శాశ్వతం. నువ్వు చనిపోయినాకైనా కానీ మంచితనం అలాగే ఉంటుంది. డబ్బులు ఈ పొద్దు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బులే జీవితం అనుకోకూడదు. మన జీవనానికే ఓన్లీ డబ్బులు. మనం మంచితనంగా ఉంటే 10 కాలాల పాటు అనుకుంటారు. 2 తరాలు కాకుండా 3 తరాలు కాకుండా 4 తరాలు కూడా అనుకుంటారు. నువ్వు జీవితంలో డబ్బులు కొన్ని కోట్ల వారసుడిని కానీ మంచితనం లేకపోతే ఏది నీకాడ ఉన్నా కానీ లేనట్టే అర్థం. వీడేంద్రా వీడు తిక్కోడు నెట్టిన అడ్డ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కాదు మిత్రమా, నా లైఫ్లో జరిగింది. నాకు ఆరోగ్యం బాగాలేకుంటే నా దాయాదులు, నా అన్నదమ్ములు ₹1 తప్పితే ₹1 ఎవరు ఇవ్వలే. నా ఫ్రెండ్స్, వాడేంటో వాని వ్యక్తిత్వం ఏమిటో మాకు తెలుసు. మేము సాయం చేస్తాం. నువ్వు ఎంతవరకైనా అడుగు, ఎన్ని హాస్పిటల్ అయినా తిరుగు, మేము సాయం చేస్తాం. ఏ హాస్పిటల్కి అయినా కానీ మేము సాయం చేస్తాం. నీకు కడ వరకు సాయం చేస్తాం. నీకు ఆరోగ్యం బాగున్నంత వరకు సాయం చేస్తూనే ఉంటాం. నీ నుంచి ₹1 ఆశించాం అని చెప్పిన వ్యక్తి జనార్దన్, హరి, మహేష్. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పినానంటే, వాళ్ళే నా జీవితం. నన్ను బ్రతికించినది వాళ్ళే. నేను కోలుకోవడానికి కారణం వాళ్ళే. నేను కోలుకోకూడదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మా ఇంట్లోనే ఉన్నారు, మా దాయదులలోనే ఉన్నారు. కానీ దేవుడు పెట్టిన రాతకాడికి అన్నీ కమ్మే. మీరు ఏం చేసినా కానీ దేవుడు పెట్టిన రాతకాడికి అన్నీ కమ్మే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతవరకైనా సాయం చేస్తారో నాకు తెలియంది. నేను మోసం చేసే వ్యక్తిని కాదు. నాకు దేవుడు సాయం చేస్తాడు. దేవుడు కోలుకునేటట్టు చేసినాడు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇది కూడా విక్కలేరు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. నేను మంచితనంగా ఉంటా, చెడుగా మాట్లాడను. చిన్న పెద్ద అన్నీ ఆలోచిస్తా. అది